ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో సుజుకి రావు మారుతి రావు తను అసలు ఏమనాలనేటటువంటిది నాకే అర్థం కావట్లా. మళ్ళీ దొరికిపోయిండు, మళ్ళీ పచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. ఈ రాజాసాబ్ సినిమా ఓటీటీకి రిలీజ్ అయిన దగ్గర నుండి బీభత్సమైనటువంటి ట్రోలింగ్. ఇంత ట్రోలింగ్ అయితే నేను చూడలేదు. మిస్టేక్స్ మీద మిస్టేక్స్ అయితే ఎత్తుకుతూనే ఉన్నారనమాట. అది మరీ దారుణం. ఆయన మన రవితేజ అన్న సినిమా తీస్తాడు, ఆ విషయం మనందరికీ తెలిసిందే. సో ఇరుముడి అనేటటువంటి సినిమా, దీని తర్వాత ఇంకా పెద్దగా తనైతే ప్లాన్ చేస్తుండు. అదేంటి అనేటటువంటిది మీరైతే వింటే షాక్ అవుతారనమాట. ఫౌజీ టీజర్ అప్డేట్ చాలామంది అడుగుతున్నారు, దాని గురించి మాట్లాడుకుందాం. పెద్దది చూసుకున్నట్లయితే యూఎస్ఏలో భారీ బిజినెస్ అయితే చేసింది, టాక్సిక్ కూడా భారీ బిజినెస్ చేసింది. ఇవే కాదనమాట, మన అనిల్ రాయపూడి పెద్ద ట్వీట్ అయితే వేసిండు వాటి గురించి. మన బాలకృష్ణ గారు ఒక క్రేజీ డైరెక్టర్తో పెద్ద కాంబినేషన్ అయితే ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ ఒక ఈ లేడీ మీద అయితే కేసు వేయడం జరిగింది, పరువు నష్టం దావా అయితే వేయడం జరిగింది. ఎందుకు అన్నిటటువంటిది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరిదాకా చూడండి, మీకైతే మంచి క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్టే చెప్పాం కదా, రాజాసాబ్ సినిమాలో డూప్ని గట్టిగా వాడారు. సో డూప్ నాటం తప్పు కాదు, నేను మళ్ళీ చెప్తాను. డూప్ నాటినంత మాత్రాన ఆ డైరెక్టర్ మీదైనట్టు కాదు, ఆ హీరో ఏమి చేతగానడగను కాదు, అది గుర్తుపెట్టుకోండి మీరు. హీరో తోపే, ఎందుకంటే మనకున్నటువంటి ఈ పెద్ద హీరోలు 5గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆణిముత్యాలు. మనకి వీళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రిస్కీ షాట్స్లో వాళ్ళైతే రిస్క్ పెట్టలేం. ఆల్రెడీ ప్రభాస్ అన్నకి ఎన్నిసార్లు షోల్డర్ ఇంజురీ అయింది, ఎన్నిసార్లు కాలు ఇంజురీ అయింది అనేటటువంటిది. రామ్ చరణ్ అన్నకి, మహేష్ బాబుకి, వీళ్ళందరికీ ఎలా ఇంజురీ లేనట్టు మనం చూడొచ్చు. సో ఇలాంటి హీరోలు అయితే మనకు దొరకరు, అలాంటి వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో ఇక్కడ డూప్ పెట్టడం అనేటటువంటిది మ్యాటర్ కానే కాదు, ప్రతి హీరో డూప్ నడుతాడు. కొంతమంది హీరోలు చెప్పుకుంటారు, కొంతమంది హీరోలు చెప్పుకోరు అనమాట. అదే కానీ ఖచ్చితంగా కొడతారనమాట, దాంట్లో డౌటే లేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, డైరెక్టర్ డూప్ని డూప్ లాగా మనకు చూపించొద్దు. ఇక డూప్ని మనకి క్లియర్గా సినిమా చూస్తుంటే అర్థమవుతుంటే ఇక ఎవరికి ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పండి? మన ప్రభాస్ అన్న దూకుతుందంటే వావ్ అనిపిస్తుంది, ఆ కిరణ్ రాజా దూకుతుందంటే హే అనిపిస్తుంది. సో ప్రభాస్ అన్న చూడటానికి వెళ్తాం. సో మనకి మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి, ఓన్లీ ప్రభాస్ అన్న లాగే మనకైతే కనపడాలి. అలా కనపడకుండా మధ్యలో డూప్ వస్తే మట్టికి ఖచ్చితంగా ఇబ్బంది అయితే. సో రాజాసాబు డూప్ అని చెప్పి పచ్చిగా ట్రోల్ చేశారు, పచ్చిగా ఇచ్చేసారు, అవన్నీ కూడా అయిపోయినాయి. ఎంత ఎడిటింగ్ చేసినా కానీ మన హాట్‌స్టార్ రోడ్ ఏదో ఒక లూప్ హోల్ అయితే దొరుకుతూనే ఉంది. ఇదే మనకు బాధాకరం రానంటే, హీరోయిన్ పేరేంది మాలవిక అన్నట్లయితే ఒక ఫైట్ చేస్తుంది రాజాసాబ్ సినిమాలో. రాజాసాబ్ గిలిగిలిగా సాంగ్ వస్తే మన ప్రభాస్ అన్న కూర్చొని చూస్తూ ఉంటాడు. సో ఫైట్ కూడా ఎక్సలెంట్ చేసిద్ది. సో నిన్న ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయితే బాగా వైరల్గా మారింది. సో ఇక్కడ హీరోయిన్ కూడా డూపే. ఎస్, మీరు వినేది నిజమే. ఒకసారి మీరు స్క్రీన్ షాట్లో చూడొచ్చు, ప్రూఫ్ చూడొచ్చు అనమాట. హీరోను డూప్గా పెట్టామంటే అర్థం ఉంది, హీరోయిన్ కూడా డూప్గా పెట్టాలా? ఇంకా ఆ డూప్ కూడా నాకైతే ఏ యాంగిల్లో కూడా అమ్మాయిలా కనపడలేదనమాట. ఎవరో అబ్బాయికి ఈ విధంగా మగవేషం వేసి ఈ విధంగా చేయడం జరిగింది. పాపం చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయ్యారు, అసలు హీరోయిన్స్కు డూప్ పెట్టడం ఏంది? ప్రభాస్ అన్న అంటే అవైలబుల్లో లేడు, ప్రభాస్ అన్నతో రిస్కీ షాట్స్ అంటే అనుకోవచ్చు. అసలు హీరోయిన్స్ కూడా డూప్ పెట్టడం ఏంది? మరి నిధి అన్న ఒరిజినలా కాదా? మిగిలినటువంటి ఆ ఇద్దరు హీరోయిన్లన్న ఒరిజినలా కాదా అనేటటువంటిది చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా రాజాసాబ్ అయితే మళ్ళీ ట్రోల్ అవుతుంది, మళ్ళీ ట్రిగర్ అవుతుంది. ఇది మరీ దారుణం. నేనైతే దీన్ని అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. హీరోయిన్కి డూప్ పెట్టడం ఏంది భయ్యా, మరీ దారుణం. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. ఈ సుజుకిని మనం ఏం చేద్దాం అనేటటువంటిది మీ హానెస్ట్ ఒపీనియన్ తెలియజేయండి. అండ్ రవితేజ అన్న ఇరుముడి అనేటటువంటి సినిమా తీస్తాడు. ఈ జూలై కల్లా సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ అయితే ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్తో కలిసి వర్క్ చేయబోతుంది అనమాట. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఒక భారీ వెబ్ సిరీస్ని అయితే ప్లాన్ చేశారు. మొత్తం 20 ఎపిసోడ్స్ అయితే ఉంటాయంట. దాంట్లో అయితే మన రవితేజ అన్నని సెలెక్ట్ చేశారు. రవితేజ అన్నతో మొత్తం మాట్లాడడం కూడా అయిపోయింది. సో అమెజాన్ కోసం మన రవితేజ అన్న మన వెబ్ సిరీస్లోకి అయితే అడుగుపెట్టిండు అనమాట. అంతకుముందు నాగ చైతన్య అయితే చేయించారనమాట, అది మంచి హిట్ అయింది. సో ఇది కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఇక రవితేజ అన్న యూనిక్గా తీస్తే మట్టికి ఖచ్చితంగా వెబ్ సిరీస్ ఎక్కడ ఉంటుంది అనేటటువంటిది 100% వస్తాం. నాకు చాలా ఇంట్రెస్ట్ రీసెంట్గా సరైనటువంటి వెబ్ సిరీసెస్ వల్ల. నాకైతే మన కొన్ని ఉన్నాయి వెబ్ సిరీస్, వాటి గురించి స్పెషల్గా ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. మామూలుగా ఉండవు అవి, వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో రవితేజ అన్న కూడా వెబ్ సిరీస్లో అడుగు పెట్టడం అయితే చాలా అంటే చాలా ఆనందకరం. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఆల్ ద బెస్ట్ అన్న రవితేజ అన్న. అండ్ మన అనిల్ రాయపూడి వెంకటేష్ గారి కాంబినేషన్లో 2027 సంక్రాంతికి వచ్చేటటువంటి సినిమా టైటిల్ ఏంటంటే అదిరిపోద్ది సంక్రాంతి. ఈసారి సంక్రాంతి అనేటటువంటి టైటిల్ గట్టిగా వినపడ్డాయి. దీంతో పాటు శ్రీమతి లతా వెంకట్ రెడ్డి అనేటటువంటి టైటిల్
టైటిల్ని కూడా ఖరారు చేసినట్టు గట్టిగా వినపడుతుంది అనమాట. ఇది ఎక్కడి టైటిల్ రా మామ అని చెప్పి అందరూ అనుకోవచ్చు. చూసుకున్నట్టయితే శ్రీమతి లతా వెంకటరెడ్డి. శ్రీమతి లతా వెంకటరెడ్డి ఇదేదో లేడీస్ పేరు లాగా ఉంది కానీ అంటే శైలజారెడ్డి గుర్తుంది కదా, ఆ తరహాలో అయితే ఈ సినిమాని మన ముందు దింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ హీరోయిన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. కానీ అనిల్ రాయపూడి నేను ఇంకా పెన్నే పెట్టలేదు, అప్పుడే హీరోయిన్స్ ఎవరో చెప్పేశారు, అప్పుడే సినిమా నేమ్ ఏంటో చెప్పేశారు, అప్పుడే సినిమా కథ ఏంటో కూడా చెప్పేస్తున్నారు అని చెప్పి తనైతే చెప్తున్నాను అనమాట. సో అందరూ ఆ విధంగా ఇది చేస్తూనే ఉన్నారు. కానీ శ్రీమతి లతా వెంకటరెడ్డి ఏదైతే ఉందో ఇది ఫైనల్ పేరు అని చెప్పి గట్టిగా వినపడుతుంది ఫ్రెండ్స్. మనమైతే వెయిట్ చేసి చూడాలి ఏమేది అనేటటువంటిది. ఫౌజీ టీజర్ ఈ 2026 జనవరి 26న వస్తుంది అని చెప్పి నువ్వు చెప్పావు, రాలేదు. వాలంటైన్స్ డే వస్తుంది అందో, ఆల్రెడీ వాలంటైన్స్ డే ఇవాళ చూసుకున్నట్టయితే 11 ఇంకా 3 డేస్లోనే ఉంది. ఈ 3 డేస్లో అయినా ఈ సినిమా గురించి ఏమైనా అప్డేట్ వస్తుందా, టీజర్ వస్తుందా లేదా చెప్పు, మా నరాలు చిట్లు పోతున్నాయి అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీకన్నా ఎక్కువ నరాలు నాకు చెట్లుతోనే అనమాట. కానీ ఏం చేస్తాం భయ్యా, మరి హను ఏం ప్లాన్ చేసిన అనేటటువంటి తెలియదు. ఖచ్చితంగా ఈ 26 జనవరి 26 రిపబ్లిక్ డే అప్పుడు ఇవ్వాలి అప్డేటు. ఎందుకు లేదు అనేటటువంటి తెలియదు. కానీ 14th కూడా ఇవ్వాలి. ఎత్తడో ఇవ్వడం అనేటటువంటి గ్యారంటీ కూడా లేదు. నేను ఖచ్చితంగా వస్తుంది అని అనుకున్నా, రాకపోయినా ఏం లేదు. సినిమా అయితే ఇయర్లో వస్తుంది, అదైతే మీరు నమ్మకం పెట్టుకోండి. కొన్నిసార్లు మిస్టేక్స్ అయితే అనమాట. నేను చెప్పేటటువంటి 10 అప్డేట్స్లో ఖచ్చితంగా 1-2 అప్డేట్లు మిస్ఫైర్ అయితే దాని అయితే మీరు పట్టించుకోమాకండి. ఈ 14th మ్యాక్సిమం ఏదో ఒక అప్డేట్ వస్తుంది ఫౌజీ నుండి, దాంట్లో డౌటే లేదు. మనమైతే వెయిట్ చేద్దాం. కనీసం ఇమాని ఒక ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేస్తే చూసి తరిస్తామని చెప్పి హను గారిని నేనైతే ఫ్యాన్స్ తరపున అడుగుతున్నా ఫ్రెండ్స్. విశ్వంబర గురించి మాట్లాడుకోవాలి. వశిష్ఠి అయితే దీని గురించి బాగా చెప్పిండు అనమాట. ఇది ట్రైలర్ ఒక పెద్ద పండగ, టీజర్ ఇంకా పెద్ద పండగ, ఫిలిమ్స్ ఇంకా పెద్ద పండగ. మేము భారీగా అంటే భారీగా ప్లాన్ చేస్తున్నాం. మన లియో టైటిల్ కార్డు లాస్ట్ విజయ్ గారు వెనక్క చూడగానే లియో అని చెప్పి పడిద్ది కదా, ఆ విధంగా తలపతి అని చెప్పి పడిద్ది. అది చాలా అంటే చాలా ఫేమస్. అలానే చిరంజీవి గారిది కూడా మేము ఒక టైటిల్ కార్డుని ఫిక్స్ చేసాం. అప్పుడైతే థియేటర్ పేలిపోద్ది పగిలిపోద్ది అనేటటువంటిది చెప్తున్నారు. రిలీజ్ డేట్ అయితే ఇంకొన్ని రోజుల్లో మన ముందు పెట్టడానికి అయితే వీళ్ళైతే రెడీ అయిపోయారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. విశ్వంబరాన్ని అయితే చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ ఎంత హిట్ అయిందో విశ్వంబర కూడా అంత పెద్ద హిట్ కావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. పెద్ది చూసుకున్నట్లయితే మన యునైటెడ్లో దాన్ని అయితే బిజినెస్ చేసేసింది. ఆల్మోస్ట్ 7 మిలియన్కి అయితే అదైతే అమ్ముడిపోయింది. అంటే అక్షరాల 65 కోట్లకి అక్కడైతే కొనుక్కోవడం జరిగింది. సో ఇక్కడ యూఎస్ఏలో చూసుకున్నట్లయితే బ్రేక్ ఈవెన్ 10 మిలియన్ ఉంటుంది. అంటే అటు ఇటుగా ఒక 100 కోట్లు అయితే వసూలు చేయాల్సిన పని అయితే తనకు ఉంటుంది. 10 మిలియన్ అంటే 100 కోట్లు కాదు, ఆ విషయం నాకు తెలుసు. కానీ కనీసం మన యూఎస్ఏలో పెద్ది ఖచ్చితంగా ఒక 100 కోట్లు వసూలు చేయాలి. మరి వసూలు చేస్తుంది అంటారా లేదంటారా అనేటటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. వసూలు చేయాలి, లేకపోతే యూఎస్ఏలో ఎట్టగొట్టిద్ది. తెలుసుగా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో. మన టాక్సిక్ సినిమా ఇది కూడా 120 కోట్లకైతే అక్కడైతే అమ్ముడిపోయింది అనమాట. ఇది కూడా మామూలు విషయం కానే కాదు. ఇక్కడ 120 కోట్లు, అక్కడ యునైటెడ్లో కూడా 120 కోట్లు, యూఎస్ఏలో 120 కోట్లు, ఎక్కడ 120 కోట్లు, బాలీవుడ్లో అటు ఇటుగా ఒక 500 కోట్లు. ఓరినాయను మళ్ళీ 1000 కోట్ల సినిమా మన యష్ బాస్ పెడతాడేమో అని చెప్పి నాకైతే గట్టిగా అనిపిస్తుంది. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. సో అక్కడ టాక్సిక్కి అక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 200 కోట్లు అంట. అటు ఇటుగా ఒక 22-23 మిలియన్ డాలర్స్ అయితే వసూలు చేస్తా లేదనేటటువంటిది మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. బాలయ్య బాబు గారు హరీష్ శంకర్ గారు ఒక క్రేజీ కాంబినేషన్ అనమాట. అంటే హరీష్ శంకర్ గారు బాలయ్య బాబు గారికి ఒక కథ అయితే వినిపించారంట. అది కూడా రీమేక్ అంట. బాలయ్య బాబు గారు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారంట. ఈ గోపీచంద్ మాలిన్తో అయిపోయిన తర్వాత ఈ ఉస్తాద్ భగత్ సింగ్ పనులు అయిపోయాక వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా తీయబోతున్నారు అని చెప్పి బయట కట్టే వార్తలు అనమాట. హరీష్ శంకర్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హిట్ అయిందంటే మట్టికి బాలయ్య బాబు గారితో సినిమా కంటిన్యూ అవుతుంది లేదా లేదు అని చెప్పి మనమైతే 100% అనుకోవచ్చు. ప్యారడైజ్ నుండి ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అయితే దాని సాంగ్ కోసం మరీ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే చేతిలోనే ఉంజా కొడుకొని రాసుకున్నంటే మరి సాంగ్ ఉండా పోతా ఉండా అని చెప్పి సాంగ్ ఉంటుందేమో అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ప్యారడైజ్ సాంగ్ చూసుకున్నట్లయితే 24th ఈ మంత్ 24th అయితే ఖచ్చితంగా రిలీజ్ అయితే దీంట్లో ఏ విధమైనటువంటి సెకండ్ ఆలోచన లేదు. ఇదైతే మీరు ఫిక్స్ అయ్యి కూర్చోండి. అండ్ అల్లు అర్జున్ ఇష్యూ, ఈ అమ్మాయి చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గురించి ఒక బ్రోడ్కాస్ట్లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమను అల్లు అర్జున్ గారు కలిసి ఒక యాడ్లో అయితే నటించారంట. ఏమో దానికి కొరియోగ్రాఫర్ డైరెక్టర్ మరి ఆర్టిస్టో నాకైతే తెలియదు. ఏమో మాట్లాడుతుందంట. అప్పుడంట అల్లు అర్జున్ టీం అంట అల్లు అర్జున్ కన్నా ముందైతే వచ్చిందంట. అంటే కొన్ని కండిషన్స్ అయితే పెట్టారంట. అల్లు అర్జున్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు, అల్లు అర్జున్తో మాట్లాడకూడదు, అల్లు అర్జున్తో ఫోటో దిక్కకూడదు, అల్లు అర్జున్ ముందు ఫోన్ నొక్కకూడదు అని చెప్పి ఆమె కొద్దిగా ఓవర్గా మాట్లాడింది అనమాట. ఇక దాంతో అల్లు అర్జున్ అన్నకి మన వరల్డ్ వైడ్గా కొద్దిగా బ్యాడ్ నేమ్ అయితే క్రియేట్ అయింది. ఎందుకు ఇంత ఓవర్ బిల్డప్ అని చెప్పి చాలామంది కామెంట్ చేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కలిసి వాళ్ళ మీద పరువు నష్టం దావా చేద్దామని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్నారనమాట. మరి ఇది ఎక్కడ దాకా వెళ్ళింది అనేటటువంటిది చూడాలి. ఆల్రెడీ వాళ్ళు మాట్లాడినటువంటి ఒక వీడియో ఉంది, దాన్ని అయితే డిలీట్
చేశారు. ఎందుకు డిలీట్ చేశారు అని చెప్పి ఆమెను అడిగితే మాకు బాగా ప్రెజర్ వచ్చింది అని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు. ఇక వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్ ఏమైతే అనేటటువంటి ఇవి అనమాట ఈరోజు అప్డేట్స్. మొత్తం నేనైతే మీకు 10 అప్డేట్స్ అయితే ఇచ్చా. వీటన్నిటిలో మీకు ఏది నచ్చింది అనేటటువంటి ఫ్రెండ్ కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ మన స్వయంభూ నిఖిల్ సిద్ధార్థది టీజర్ అయితే వచ్చింది, దానికి సంబంధించిన రియాక్షన్ కూడా చేసా. పైన కనబడుతున్న ఐ బటన్ లేదా ఎన్ స్క్రీన్ ఆ వీడియో చూసేయండి, మీకైతే మంచి క్లారిటీ వస్తుంది. బాయ్ బాయ్, నమస్కారం.